గర్భం దాల్చడం, బిడ్డకు జన్మనివ్వడం అనేది ఒక మహిళ వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించింది. ఆమె ఇష్టానికి విరుద్ధంగా గర్భాన్ని కొనసాగించమని బలవంతం చేసే హక్కు ఏ కోర్టుకు లేదు అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 7 నెలల గర్భాన్ని తొలగించుకునేందుకు 15 ఏళ్ల బాలికకు అనుమతిస్తూ న్యాయమూర్తులు జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ధర్మాసనం ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో 15 ఏళ్ల బాలిక తన గర్భాన్ని కొనసాగించడం ఇష్టం లేక ఇప్పటికే 2 సార్లు ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన ధర్మాసనం ఇష్టం లేని గర్భాన్ని మోయమని బలవంతం చేయడం అంటే రాజ్యాంగంలోని 21వ అధికరణ అంటే జీవించే హక్కును ఉల్లంఘించడమే అని తేల్చి చెప్పింది. గర్భం కొనసాగించడం వల్ల ఆ బాలిక మానసిక ఆరోగ్యం, విద్య, సామాజిక భవిష్యత్తు దెబ్బతింటాయని కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ప్రభుత్వం తరపున హాజరైన సొలిసిటర్ జనరల్ 7 నెలల దశలో గర్భ విచ్ఛిత్తి ప్రమాదకరమని, బిడ్డ పుట్టాక దత్తత ఇప్పించేలా ఏర్పాట్లు చేస్తామని సూచించారు. అయితే దీనిపై జస్టిస్ నాగరత్న ఘాటుగా స్పందించారు. బిడ్డను దత్తత ఇవ్వవచ్చు అనే కారణంతో ఒక మైనర్ను బిడ్డకు జన్మనివ్వమని ఎలా నిర్బంధిస్తారు? ఇక్కడ గర్భిణి ఇష్టానికే ప్రాధాన్యత ఇవ్వాలి. పుట్టబోయే బిడ్డ కంటే ఆమె సంక్షేమమే మాకు ముఖ్యమని స్పష్టం చేశారు. ఒకవేళ కోర్టులు అబార్షన్ కు అనుమతి నిరాకరిస్తే మహిళలు లేదా మైనర్లు ప్రాణాలకు తెగించి చట్టవిరుద్ధంగా నడిచే అక్రమ అబార్షన్ కేంద్రాలను ఆశ్రయిస్తారని ధర్మాసనం హెచ్చరించింది. దీనివల్ల వారి ప్రాణాలకు మరింత ముప్పు వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. రహస్య పద్ధతుల ద్వారా గర్భ విచ్ఛిత్తికి పాల్పడి శాశ్వత హాని చేసుకునే అవకాశం ఉందని న్యాయస్థానం గుర్తు చేసింది. ఇంతకీ తీర్పులోని ముఖ్యాంశాలు ఏంటి అంటే, గర్భం తొలగించడం వల్ల ఉండే వైద్యపరమైన రిస్కుల కంటే బాధితురాలి మానసిక వేదనకే కోర్టు ప్రాధాన్యత ఇచ్చింది. ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో అన్ని వైద్య జాగ్రత్తలతో ఈ ప్రక్రియను నిర్వహించాలని కోర్టు ఆదేశించింది. ఒకరి శరీరంపై నిర్ణయం తీసుకునే పూర్తి స్వయం ప్రతిపత్తి సదరు వ్యక్తికే ఉంటుందని, అసంబద్ధమైన ఆంక్షలతో దాన్ని అడ్డుకోలేమని ధర్మాసనం వివరించింది. ఈ తీర్పు ద్వారా సుప్రీంకోర్టు మహిళల ఆత్మగౌరవానికి, వారి శరీరాల మీద వారికున్న హక్కుకు అత్యున్నత రక్షణ కల్పించింది. ముఖ్యంగా మైనర్ల విషయంలో కోర్టులు సానుభూతితో వారి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకోవాలని దిశానిర్దేశం చేసింది.